ఈ సినిమా రివ్యూ చూసే ముందు వెల్కమ్ టు ఈ సినిమా. మీరు మన ఛానల్కి ఫస్ట్ టైం వస్తే మన ఛానల్లో ఉన్న మిగతా కంటెంట్ కూడా చూడండి. నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక లేట్ చేయకుండా 2 hours 50 minutes రన్ టైం ఉన్న సరిపోదా శనివారం సినిమా ఎర్లీ మార్నింగ్ షో చూశాక ఏమనిపించిందో చూసేద్దాం. జనరల్గా ఎక్కువ సినిమాలు శుక్రవారం రిలీజ్ అవుతుంటాయి. బట్ ఈ సరిపోదా శనివారం సినిమా శుక్రవారం కాకుండా గురువారమే మన ముందుకు వచ్చింది. అందులోనూ 2 hours 50 minutes డ్యూరేషన్ అంటే అర్రే లెంత్ ఎక్కువ ఉంది కదా, బోర్ ఏమన్నా కొట్టచ్చేమో అని అనుకున్నా. బట్ నాని సినిమా కదా, అలా ఏం ఉండదులే అని అయితే థియేటర్కి వెళ్ళిపోయా. మరి ఇంతకీ ఈ సరిపోదా శనివారం సినిమా చూశాక థియేటర్కి వెళ్ళి చూడటానికి సరిపోద్దా లేదా సరిపెట్టుకోవాలా అంటే నాకైతే ఆల్మోస్ట్ సరిపోయింది గైస్. కొన్ని సీన్స్ అండ్ లాజిక్స్ కొంచెం సాటిస్ఫై అవ్వకపోయినా సరదాగా ఈ వారం ఈ సరిపోదా శనివారంకి థియేటర్కి వెళ్ళి చూసేయచ్చు. అంటే సుందరాంగ్ సినిమా మిక్స్డ్ టాక్ వచ్చినా నాని అండ్ వివేక్ ఆత్రే మళ్ళీ మన ముందుకు ఈ సినిమాతో వచ్చారు అంటే వివేక్ ఆత్రే డైరెక్షన్ అలాంటిది. ఒక డిఫరెంట్ స్టైల్ ఆఫ్ డైరెక్షన్ ఉంటుంది తనలో. ఈ సినిమా చూసాక మీకే అర్థమైంది. నాని దాచుకుంది కోపాన్ని కాదు, తనలో ఉన్న తన విశ్వరూపాన్ని మరోసారి తన నటనతో ఈ సినిమాలో నిరూపించాడు. పర్ఫార్మెన్స్ బాగుంది. ఇంకా నాని అండ్ సాయి కుమార్ గారి సిచ్యువేషన్ కామెడీ కూడా మంచిగా అక్కడక్కడ నవ్వుకుంటాం. ఇంకా ప్రియాంక మోహన్ గారి పర్ఫార్మెన్స్ ఓకే. అండ్ ఎస్జే సూర్య అయితే నెగిటివ్ రోల్స్ సూర్యుడు లాగా రోజు రోజుకి మండిపోతున్నాడు. విలన్ గా చేసిన ఎస్జే సూర్యతో సినిమాలో సూర్యగా చేసిన మన నాని మధ్య వచ్చే సీన్స్ మంట పెట్టేసే అంతే. జేక్స్ విజయ్ మ్యూజిక్ కూడా సోల్ఫుల్ గా బాగుంది. బీజిఎం అయితే ఫైర్. నిన్ననే యూట్యూబ్ లో ఓఎస్టీ కూడా వదిలారు. ఇంకా లేట్ ఎందుకు, వినేయండి. నెక్స్ట్ విజువల్స్ కూడా సినిమాకి తగ్గట్టుగా బాగున్నాయి. ఇక నెగిటివ్స్ అంటారా, స్టార్టింగ్ లో ఫైట్ అండ్ క్లైమాక్స్ ఇంకొంచెం ఇంపాక్ట్ఫుల్ గా ఉండాల్సింది. కొన్ని లాజిక్స్ అయితే మిస్ అవుతాయి. అవి పట్టించుకోనప్పుడే సినిమా మనకి ఎక్కిద్ది, గుర్తుపెట్టుకోండి. ఓవరాల్ గా ఒక్క ముక్కలో చెప్పాలంటే కొన్ని మైనస్లు ఉన్నా సరదాగా ఈ వారం ఈ సరిపోదా శనివారానికి థియేటర్కి వెళ్ళి చూసేయచ్చు. మన ఈ సినిమా రేటింగ్ వచ్చేసి 3/5. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.